హాయ్ అండి. కాకరకాయ కొంచెం డిఫరెంట్గా ట్రై చేశాను. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఆవాలు, సాయమినపప్పు, జీలకర్ర, పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసి వేయించుకున్నాను పోపుని. ఇందులోనే నేను కాకరకాయ ముక్కలు ఆల్రెడీ పీల్ చేసి నేను సన్నగా పొడవుగా కోసుకున్నాను. అవి కూడా ఇందులో వేసుకుంటున్నాను ఆయిల్లోని. ఉప్పు, పసుపు కూడా వేసి ఒక 50% మగ్గేంత వరకు ఉంచుకుంటున్నాను నేను. అలా మధ్య మధ్యలో కడుపుతూనే ఉండాలి. తర్వాత 50% మగ్గిన తర్వాత అప్పుడు ఆనియన్స్ వేసాను. నేను అందులో చిన్న చిన్నగా కోసుకున్న ఆనియన్ వేసాను. వేసి కలుపుకుంటే రెండు కలిపి ఒకటేసారి మగ్గుతూ ఉంటాయి. ఇలా మగ్గిపోయిన దాంట్లోని మనం జీరా పౌడరు, ధనియాల పౌడరు, తర్వాత కారము వేసుకొని కారం పచ్చివాసన పోయేంత వరకు పొయ్యి మీద ఉంచుకొని కలుపుతూనే ఉండాలి. తర్వాత లాస్ట్లో మనం టమాటా ముక్కలు కూడా వేసుకోవాలి. ఇందులో ఒక్క చుక్క కూడా నీళ్ళు పోయక్కర్లేదు. టమాటా వేసిన తర్వాత మూత పెట్టుకుంటే మగ్గిపోతుంది. లాస్ట్లో నేను జీడిపప్పు పౌడర్ వేసుకున్నాను. అలా కాకుండా వేరుశనగల పౌడర్ కానీ నువ్వుల పౌడర్ కానీ వేసుకోవచ్చు. మీరు కూడా ట్రై చేయండి, టేస్ట్ బాగుంటుంది.